Hello guys, this is Naresh Bukala. I'm from Vedic Education Institution. I'm dealing with costing for CA and CMA intermediate here. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం ఇంట్రడక్షన్ టు కాస్టింగ్ గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ CA ఫౌండేషన్ క్వాలిఫై అయిపోయి CA ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వాళ్ళకి అసలు ఈ కాస్టింగ్ సబ్జెక్ట్ ఏంటి, కాస్ట్ అంటే ఏంటి, అసలు కాస్ట్ సబ్జెక్ట్ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో ద్వారా మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు దిస్ కాన్సెప్ట్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కాస్టింగ్ ఎట్ ఆల్, సో చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను కాస్టింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. బేసిక్స్ ఆఫ్ కాస్టింగ్. నార్మల్లీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టీ పౌడర్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక టీ ఎస్టేట్ ఉంది అనుకుందాం. సో టీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి తెలిసిన నేమ్ తాజ్ మహల్ అనుకుందాం. సో ఈ టీ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇట్ అండర్గోస్ వేరియస్ ప్రాసెస్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినింగ్ ఫ్రమ్ ద ప్లకింగ్. నార్మలీ టీ లేబర్ యాక్చువల్లీ ఫార్మ్స్లో ఫీల్డ్స్లో టీ లీవ్స్ని ప్లగ్ చేస్తారు. ప్లగ్ చేసి దాని తర్వాత దాన్ని మన గోడౌన్కి తీసుకెళ్తారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి. అక్కడ ఇట్ అండర్గోస్ వేరియస్ ప్రాసెస్ అనమాట. అంటే వెదరింగ్ కావచ్చు, రోలింగ్ కావచ్చు, పర్మెంటేషన్, ఆక్సిడైజేషన్, టెస్టింగ్, సార్టింగ్, ఇలా వేరియస్ మల్టిపుల్ ప్రాసెస్ ఉంటాయి అన్నమాట. ఆఫ్టర్ దట్ ఈ ప్రాసెస్ అన్ని అయిపోయిన తర్వాత మనకు అల్టిమేట్ ప్రోడక్ట్ టీ పౌడర్ అనేది మనకు రెడీ అవుతుంది. సో మీకు ఈ ఫొటోస్ చూడండి. నార్మలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె నార్మల్లీ మనకు టీస్ ప్లగ్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ టీస్ని మనకు టీ లీవ్స్ని మనకు టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఈ పెద్ద కంటైనర్స్లో నార్మల్లీ దాన్ని డ్రై చేస్తున్నారు. దీన్ని వాళ్ళు విదరింగ్ అంటారు. దాని తర్వాత రోలింగ్ చేస్తారు. రోలింగ్ చేసి ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా మనకి ఏంటంటే 180 degrees అట్లా దాన్ని వేడి చేస్తారు. డ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు గ్రీన్ కలర్లో ఉన్న గ్రీన్ లీవ్స్ కాస్త మనకు బ్రౌనిష్ కలర్లో వస్తుంది. మనకి యాక్చువల్లీ టీ పౌడర్ మనకు తెలిసిందే బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారానే ఈ ఏదైతే 180 degrees హీట్లో దాన్ని డ్రై చేసిన తర్వాత మనకి ఈ కలర్ వస్తుందన్నమాట. అండ్ మెయిన్గా మనకి ఫ్లేవర్ కావచ్చు, టీ ఫ్లేవర్ అంతా ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్లోనే వస్తుందన్నమాట. అండ్ దెన్ దాన్ని వేరియస్ ప్రాసెస్ ద్వారా టెస్ట్ చేసి సార్ట్ చేసి ఇదే సేమ్ టీ లీవ్సే మనకి యాక్చువల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్, అంటే వైట్ టీ కావచ్చు, గ్రీన్ టీ కావచ్చు, బ్లాక్ టీ కావచ్చు, ఇన్ని రకాల టీస్ మనకు ఒకే టీ లీవ్స్ నుంచి వస్తాయి అన్నమాట. అంటే మనం అండర్గో అయ్యే ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, అంటే డిఫరెంట్ టెంపరేచర్స్లో మనం వేడి చేయడం వల్ల. అండ్ దెన్ నార్మల్లీ మనకు లాస్ట్ సార్టింగ్లో ఏంటంటే అప్పర్ లేయర్లో ఇక్కడ చూడండి, అప్పర్ లేయర్ ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాటిని ఏంటంటే పెద్ద పెద్ద టీ పౌడర్ అంతా పైనే సార్ట్ అయిపోతుంది. అండ్ చిన్న చిన్న పార్టికల్స్ అంతా కిందికి వస్తున్నాయి. కింది లేయర్లో వచ్చి కింది లేయర్లో దాన్ని పిక్ చేసుకుంటారు. అండ్ దెన్ దాన్ని డిఫరెంట్ బ్యాగ్స్లో ప్యాక్ చేసి సో డిఫరెంట్ రేట్స్కి అమ్ముతారు అనమాట. నార్మల్లీ బేస్డ్ ఆన్ ద డిమాండ్ కావచ్చు, దాన్ని బట్టి మనకు డిఫరెంట్ రేట్స్ దానికి పే చేసి మనకు దాన్ని అమ్ముతారు అనమాట. సో ఆఫ్టర్ ఈ ప్రాసెస్ అని విన్న తర్వాత ఏంటంటే నార్మల్లీ వీళ్ళు టీ పౌడర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఒక కస్టమర్ వచ్చాడు, టీ పౌడర్ ఒక 1 kg ఆఫ్ టీ పౌడర్ అడిగాడు. ఆ 1 kg ఆఫ్ టీ పౌడర్కి నువ్వు ఎంత ప్రైస్ ఫిక్స్ చేయాలి? యాజ్ ఎ మ్యానుఫ్యాక్చర్గా నువ్వు ఏ రేట్కి అమ్మితే దాన్ని కస్టమర్ కొనడానికి రెడీగా ఉంటాడు. ఎందుకంటే కరెక్ట్ ప్రైస్ ఫిక్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఓవర్ ప్రైస్ కాకూడదు, అండర్ ప్రైస్ కాకూడదు. ఓవర్ ప్రైస్ అయితే ఏంటి, నీ ఆపోజిట్ నీ కాంపిటీటర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్స్ కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఎల్స్ అండర్ ప్రైస్ చేస్తున్నాం అనుకుందాం, అంటే మనకు సేల్స్ ఎక్కువ కావాలని చెప్పి మనం అండర్ ప్రైస్ చేసుకొని మనం అమ్మితే ఏమైందంటే ఇట్ దెండ్ ఏమైందంటే యువర్ ఎండ్ అప్ విత్ లాస్ అనమాట. అంటే ఇంత కాస్ట్ ఇన్కర్ అయిన తర్వాత మళ్ళీ లాస్కే నువ్వు ఆ టీని అమ్మేస్తావు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కరెక్ట్ ప్రైస్ మనం ఫిక్స్ చేయాలి. కరెక్ట్ ప్రైస్ కోట్ చేయాలంటే నువ్వేంటంటే ఫస్ట్ నీకెంత కాస్ట్ అయిందో నువ్వు డిసైడ్ అయిపోవాలి. సో నువ్వు ముందే ఎస్టిమేట్ చేయాలి. ఎస్టిమేట్ చేసి కాస్ట్ ఎంత అయిందో ఎస్టిమేట్ చేసిన తర్వాత కాస్ట్కి సర్టెన్ పర్సంటేజ్ మార్కప్ యాడ్ చేసిన తర్వాత దాన్ని నువ్వు ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసిన తర్వాత నువ్వు ప్రైస్ని నువ్వు ఫిక్స్ చేయాలి. సో దట్ ఏంటంటే నీకు రీజనబుల్ నువ్వు ఎస్టిమేట్ చేసిన నీ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ నీకు వస్తాయి అన్నమాట. అందుకోసమని మనకు కాస్టింగ్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మనకి CA ఇంటర్మీడియట్లో ఈ కాస్టింగ్ అనే సబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేస్తారు. సో కమింగ్ టు కాన్సెప్ట్స్, ఈ ప్రాసెస్ యాక్చువల్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. బట్ బేసికల్గా మీకు ఈ టీ పౌడర్
ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో తెలుసుకోవాలని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. కమింగ్ టు కాన్సెప్ట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఇంతకుముందుకే చెప్పాను ప్రాక్టికల్గా అండ్ థియరిటికల్గా. కాస్ట్ ఈజ్ అమౌంట్ ఆఫ్ రిసోర్స్ గివెన్ అప్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సమ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో నువ్వు ఒక గూడ్ ఆర్ సర్వీస్ తీసుకోవడానికి నువ్వు ఏవైతే పే చేస్తావో మనీ ఆర్ ఎనీ కైండ్, దాన్నే మనము కాస్ట్ అని అంటున్నాము. సో ఇట్ మైట్ బీ యాక్చువల్ ఆర్ నోషనల్. యాక్చువల్ ఇన్ సెన్స్ యాక్చువల్గా ఎంతైతే పే చేసినావు, ఆర్ ఎల్స్ నోషనల్ అంటే ఇట్స్ అన్ జడ్జిమెంట్ ఆర్ ఎస్టిమేట్ బేసిక్గా నువ్వు ఎంతైతే అమౌంట్ పే చేస్తావో దాన్నే నోషనల్ కాస్ట్ అని అంటాం. నోషనల్ ఎక్స్పెండిచర్ incurred on or attributable to a specified article or product or యాక్టివిటీ. ఏదైనా ఒక ఆర్టికల్కి కావచ్చు, ఒక ప్రోడక్ట్ గూడ్కి కావచ్చు, ఏదైనా ఒక యాక్టివిటీ ఇన్ సర్వీస్ కావచ్చు, నువ్వు ఏదైతే ఎంతైతే అమౌంట్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవుతావో, ఎంతైతే పే చేస్తావో దాన్నే కాస్ట్ అని అంటాం. సో కాస్టింగ్ వచ్చేసరికి, కాస్టింగ్ అంటే ఏంటి, నువ్వు ఇన్కర్ అయిన ఈ కాస్ట్ని ఐడెంటిఫై చేయడం ఆర్ అసర్టైన్ చేయడం, కనుక్కోవడాన్నే మనము దాన్నే కాస్టింగ్ అంటున్నాం. ఆ ప్రాసెస్ ఆర్ ఆ టెక్నిక్ని ఏదైతే కాస్ట్ ఎంత ఏందో ఇన్కర్ అయినామో తెలుసుకోవడానికి నువ్వు చేసే టెక్నిక్ ఆర్ ప్రాసెస్ని కాస్టింగ్ అంటాం యాక్చువల్లీ. అండ్ కాస్ట్ అకౌంటింగ్ అంటే లైక్ వైజ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. నువ్వు అయితే మీరు అకౌంట్స్లో చదివింటారు సిఏ ఫౌండేషన్లో, నువ్వు ఇన్కర్ అయిన సేల్స్ ఆర్ పర్చేజెస్ని నువ్వు రికార్డ్ చేస్తావు యాక్చువల్లీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, దాని ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటాం కదా. ఇక్కడ కాస్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్, కాస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేయడాన్ని కాస్ట్ అకౌంటింగ్ అంటాం. సో ఇది బేసిక్ కాన్సెప్ట్స్. అండ్ ఈ కాస్ట్ మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ వేరియస్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద నేచర్ ఆర్ ఎలిమెంట్ కావచ్చు, బేస్డ్ ఆన్ ఫంక్షన్స్ కావచ్చు, బేస్డ్ ఆన్ వేరియబిలిటీ కావచ్చు. సో మనకి కాస్ట్ ఇట్లా సెగ్రిగేట్ చేస్తారనమాట. కమింగ్ టు ఫస్ట్ వన్, బేస్డ్ ఆన్ ద నేచర్ ఆర్ ఎలిమెంట్. బేసికల్లీ మనకు 3 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట కాస్ట్ని సెగ్రిగేట్ చేయడంలో. ఒకటి మెటీరియల్, ఇంకోటి లేబర్, అండ్ దెన్ ఎక్స్పెన్సెస్. సో మళ్ళీ ఫర్దర్ ఈ 3 ఎలిమెంట్స్ బేస్డ్ ఏవైతే కాస్ట్ ఉన్నాయో దాన్ని ఫర్దర్ సెగ్రిగేటెడ్ ఇంటూ డైరెక్ట్ మెటీరియల్ అండ్ ఇండైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ ఇండైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్ దీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆల్ దిస్ ఇండైరెక్ట్ మెటీరియల్ కావచ్చు, ఇండైరెక్ట్ లేబర్ కావచ్చు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఓవర్ హెడ్ ఆర్ ఇండైరెక్ట్ కాస్ట్ అంటున్నాం. ఏమంటాం? ఓవర్ హెడ్స్ అంటున్నాం. అగైన్ ఇట్స్ మనకు సిఎంటాలో ఒక చాప్టర్. వన్ మోర్ థింగ్, ఏదైతే మనం డైరెక్ట్ మెటీరియల్స్ అని చెప్పుకున్నామో ఆ డైరెక్ట్ మెటీరియల్నే మన ఫస్ట్ చాప్టర్ మెటీరియల్ చాప్టర్, అండ్ దెన్ డైరెక్ట్ లేబర్ మనకు సెకండ్ చాప్టర్, మీకు కమింగ్ డేస్లో చెప్తాం. దెన్ థర్డ్ వన్, ఆల్ దీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వాటి మనం ఓవర్ హెడ్ చాప్టర్లో మనం డీటెయిల్గా నేర్చుకుంటాము. అయితే అసలు ఈ డైరెక్ట్ మెటీరియల్ ఏంటి? మనం ఇంతమందికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, టీ మ్యానుఫ్యాక్చర్ చేసే ఆ ప్రాసెస్. దాంట్లో మనకు డైరెక్ట్ మెటీరియల్ ఏమవుతుంది? టీ పౌడర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి టీ లీవ్స్ అనేది మనకి ఏంటంటే డైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్గా అసలు టీ లీవ్సే లేకపోతే నువ్వు టీ పౌడర్ మ్యానుఫ్యాక్చర్ చేయడం అది ఇంపాసిబుల్. సో డైరెక్ట్ మెటీరియల్ వచ్చేసరికి ఏంటంటే మనకు టీ లీవ్స్ అనేది డైరెక్ట్ మెటీరియల్ అవుతుంది. అండ్ డైరెక్ట్ లేబర్, ఎవరైతే మనకు లేబర్ టీ లీవ్స్ని ప్లగ్ చేస్తున్నారో, కట్ చేస్తున్నారో వాళ్ళు మనకు డైరెక్ట్ లేబర్ అవుతారు. అండ్ ఈవెన్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో మనకి ఏదైతే వర్కర్స్ ఉన్నారో, డైరెక్ట్గా ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళని మనం ఏంటంటే డైరెక్ట్ లేబర్ అంటాం. అది మనకు లేబర్ చాప్టర్లో మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మన థర్డ్ చాప్టర్లో ఉంటుంది. అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఏదైతే మన మెషిన్లో ఫ్యూయల్ అండ్ పవర్ ఏదైతే ఎలక్ట్రిసిటీ పే చేస్తామో దాన్ని మనం ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం అన్నమాట. అండ్ కమింగ్ టు ఇండైరెక్ట్ మెటీరియల్ వచ్చేసరికి ఏంటంటే లూబ్రికెంట్స్ కావచ్చు, ఆర్ ఫిక్సెస్ ఆర్ ఫిక్చర్స్ అవి ఉంటాయి కదా నార్మల్గా మిషనరీస్కి, నట్స్, బోల్ట్స్, ఇవేంటంటే మన డైరెక్ట్గా ప్రొడక్షన్కి హెల్ప్ అవ్వవు, బట్ ఇండైరెక్ట్లీ రిపేర్స్ అని అట్లాంటివి వస్తే మనకి ఏంటంటే ఈ నట్స్, బోల్ట్స్, లూబ్రికెంట్స్ అనేటివి ఏంటంటే దీనివల్ల మనకు ప్రొడక్షన్ స్మూత్గా అవుతుంది. అండ్ ఇది ఇండైరెక్ట్గా మనకి ఏంటంటే ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది, కాబట్టి దాన్ని ఇండైరెక్ట్ మెటీరియల్ అంటాం అనమాట. సో ఎవరైతే మరి డైరెక్ట్ లేబర్ గురించి చెప్పుకున్నాం కదా. ఇండైరెక్ట్ లేబర్ అంటే ఎవరు? డైరెక్ట్ లేబర్ అంటే ఎవరైతే మనకు టీ లీవ్స్ కట్ చేస్తున్నారో, ఆర్ ఎవరైతే విదరింగ్ ప్రాసెస్లో కానీ మన ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో, డైరెక్ట్ ప్రొడక్షన్కి ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళని డైరెక్ట్ లేబర్ అని చెప్పాము. మరి సూపర్వైజర్స్ ఉంటారు, ఈ
ఫీల్డ్స్లో మనకు టీ కట్ చేసేటప్పుడు ఒక 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వాళ్ళని సూపర్వైజ్ చేయడానికి ఒక ఫోర్మెన్ ఆర్ ఒక సూపర్వైజర్ ఉంటారు. వాళ్ళు కూడా మనం శాలరీ పే చేయాలి. మంత్లీ కావచ్చు ఆర్ డే బేసిస్ పైన వాళ్ళకి శాలరీ పే చేస్తాం కదా. అదేంటి డైరెక్ట్గా మనకి ప్రొడక్షన్కి ఏమాత్రం అవసరం లేదు. బట్ వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి కానీ లేదంటే ప్రొడక్షన్ ప్రాసెస్ స్మూత్గా వెళ్ళడానికి మనకి ఏంటంటే ఒక సూపర్వైజర్ కావాలి. అది ఫీల్డ్స్లో కావచ్చు లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వెదరింగ్ ప్రాసెస్లో కానీ ఎవరైతే మన డైరెక్ట్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే లేబర్స్ ఉంటారో వాళ్ళని సూపర్వైజ్ చేసే ఒక సూపర్వైజర్ ఆర్ ఫోర్మెన్ ఉంటారు. వాళ్ళ శాలరీ పే చేయడానికి మనకు ఏంటంటే ఇండైరెక్ట్ లేబర్ అవుతాం, ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎనీథింగ్ ఇన్సూరెన్స్ కావచ్చు, మిషనరీ యొక్క ఇన్సూరెన్స్ ఆర్ రెంట్ ఇన్సూరెన్స్, ఇట్లాంటివన్నీ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏంటంటే మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో ఇది మనకు బేస్డ్ ఆన్ ద ఎలిమెంట్స్ మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ అన్నమాట. అండ్ ఇంతకుముందుగా చెప్పాం కదా ఓవర్ హెడ్స్, ఇండైరెక్ట్ మెటీరియల్ లేబర్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్. సో వీటిని ఫర్దర్ బైఫర్కేటెడ్ ఇంటూ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అండ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. ఇలా 3 డిఫరెంట్ టైప్స్లో మనకి ఓవర్ హెడ్ బైఫర్కేట్ అయింది. కమింగ్ టు ఫస్ట్ వన్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఆర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఈ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఏంటంటే నార్మల్లీ ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఏవైతే ఇన్వాల్వ్ అవుతున్నాయో దాన్ని మనం ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అంటాం. అది ఇండైరెక్ట్ మీన్స్ ఇండైరెక్ట్ మెటీరియల్ కావచ్చు, ఇండైరెక్ట్ లేబర్ కావచ్చు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఏవైతే ఫ్యాక్టరీ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ ఇన్కర్ అవుతామో దాన్ని మనం ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ రెంట్ కావచ్చు, ఫ్యాక్టరీలో మనం మెషినరీ అంతా ప్లే చేసి ఫ్యాక్టరీలో ఎంత ప్రాసెస్ చేస్తున్నాం కదా దానికి మనం రెంట్ పే చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటివి ఏంటంటే మనకు ఫ్యాక్టరీలో జరిగే కాస్ట్ని మనం ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అంటాము. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఇన్ ద సెన్స్ మనకి ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ అయిపోయినప్పటికీ కూడా మనకేంటంటే ఒక ఫినాన్స్ టీమ్ ఉంటుండొచ్చు, ఆర్ ఈ ఎంప్లాయీస్ హైర్ చేయడానికి ఒక అడ్మిన్ టీమ్ ఉంటుండొచ్చు అడ్మినిస్ట్రేషన్ కోసం. సో దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక బిల్డింగ్ ఉంటుండొచ్చు. సో ఆ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన రెంట్ కావచ్చు, ఫినాన్స్ టీమ్కి సంబంధించిన వాళ్ళ శాలరీస్ కావచ్చు, ఇట్లాంటివి ఏంటంటే ఆ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి దాన్ని మనం అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ అంటాం. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఈవెన్ దో నువ్వు ప్రోడక్ట్ డిజైన్ చేసి ప్రోడక్ట్ అంతా తయారు చేసిన తర్వాత కూడా మనం ఏంటంటే డైరెక్ట్గా అమ్మలేం కదా, దాన్ని ప్యాకింగ్ చేసి దాన్ని ఒక బ్రాండ్ క్రియేట్ చేసి అడ్వర్టైజ్ చేసి అప్పుడు మనం మార్కెట్లోకి రిలీజ్ చేయాలి. సో ఈ ప్రాసెస్లో మనకి ఏంటంటే సో మనకు సేల్స్ మ్యాన్ కమిషన్ కావచ్చు, సెల్లింగ్ ఏజెంట్స్ యొక్క కమిషన్ కావచ్చు, ఆర్ఎల్స్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, బ్రాండింగ్ కావచ్చు, ఇట్లాంటి మనకు వేరియస్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతాము. దాన్నే మనం ఏంటంటే అవి డైరెక్ట్గా ఇన్కర్ అవ్వము, ఇండైరెక్ట్గా మనం ప్రోడక్ట్ని అమ్మడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి సో ఇది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ అవుతుంది. కమింగ్ టు బేస్డ్ ఆన్ ద ఫంక్షన్స్ కూడా మనకి కాస్ట్ బైఫర్కేట్ అయింది. సో ఇంతకుముందు చెప్పినట్టే ఆల్ ద డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దీన్ని మనం ఏంటంటే ప్రైమ్ కాస్ట్ ఇది ఒక ఫంక్షన్లా మనం ట్రీట్ చేస్తాము. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దీన్ని మనం ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. ఇంక్లూడింగ్ ప్రైమ్ కాస్ట్, ఆల్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ఏదైతే ఫ్యాక్టరీ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ ఆర్ ప్రొడక్షన్ దగ్గర జరుగుతుందో దాన్ని మనం ఫ్యాక్టరీ కాస్ట్ అంటున్నాం. సో ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ప్రీవియస్ వన్. దాన్నే మనం బేస్డ్ ఆన్ ద ఫంక్షన్స్ లాగా సెగ్రిగేట్ చేస్తాము. అండ్ ఇన్ అడిషన్ టు ద ఫ్యాక్టరీ కాస్ట్ మనం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ అని చెప్పాం కదా, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కొంచెం ఇన్కర్ అవుతాము. సో అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ కూడా యాడ్ చేస్తామంటే ఏంటంటే ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి ప్రొడక్షన్ కోసం అయ్యే కాస్ట్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటున్నాం. ఎందుకంటే ఫ్యాక్టరీ తర్వాత మళ్ళీ ఏంటంటే ఆ అడ్మినిస్ట్రేషన్ ఇండైరెక్ట్ కాస్ట్ కూడా మనం యాడ్ చేయాలి. అప్పుడే మనకి ఏంటంటే ఆ ప్రొడక్షన్ కోసం అయ్యే కాస్ట్ మనకు తెలుస్తుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం యాక్చువల్లీ. అండ్ ఆఫ్టర్ దట్ మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని మార్కెట్లో రిలీజ్ చేయడానికి అడిషనల్ కాస్ట్ ఏదైతే సేలింగ్ రిలేటెడ్ కాస్ట్ ఇన్కర్ అవుతామో, కమిషన్ కావచ్చు ఆర్ బ్రాండింగ్ కావచ్చు, సో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ కావచ్చు, ఇట్లాంటివి యాడ్ చేసిన తర్వాత మనం అమ్మడానికి గుడ్ రెడీగా ఉంది అన్నప్పుడు దాన్ని ఏమంటారు కాస్ట్ ఆఫ్ సేల్స్. కాస్ట్ ఫర్ సేల్ చేయడానికి ఎంతైతే కాస్ట్ అయిందో టిల్ సేల్స్ వరకు దాన్ని మనం కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటున్నాం అనమాట. సో అండ్ ఆఫ్టర్ దట్ బేస్డ్ ఆన్ ద వేరియబిలిటీ మీన్స్ నార్మల్లీ మనకి ఏంటంటే ఈ కాస్ట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవుట్పుట్,
ఎంతైతే అవుట్పుట్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మనకేంటంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఫ్యాక్టరీ రిలేటెడ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఉంది ప్రొడక్షన్ జరిగే ప్లేస్లో. సో ఆ ఫ్యాక్టరీకి నువ్వు రెంట్ పే చేయాలి. ఈవెన్ దో నువ్వు ప్రొడక్షన్ 0 ప్రొడక్షన్ ఉన్నా సరే, 1 lakh ప్రొడక్షన్ ఉన్నా సరే, ఆర్ ఎల్స్ 2 lakhs ప్రొడక్షన్ ఉన్నా సరే, మనకేంటంటే సిమిలర్ సేమ్ రెంట్ పే చేయాలి యాజ్ పర్ మన లీజ్ అగ్రిమెంట్ కావచ్చు. మన అగ్రిమెంట్ ప్రకారం ఎంతైతే మనం అగ్రి అయ్యామో అంత రెంట్ మనం పే చేయాల్సి ఉంటుంది. దాన్నే మనం ఏమంటున్నాము, ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నాము. సో బేస్డ్ ఆన్ కెపాసిటీ ఉంటుంది మనకు యాక్చువల్లీ. సో ఈ మిషనరీ కెపాసిటీ 0 ఉన్నా సరే, 50% యూజ్ చేసినా సరే, 100% యూజ్ చేసినా సరే, అసలు యూజ్ చేసినా చేయకపోయినా మనం ఏంటంటే రెస్పెక్ట్ ఆఫ్ ద అవుట్పుట్ మనము ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇన్కర్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ వేరియబుల్ కాస్ట్, ఈ కాస్ట్ ఏంటంటే విచ్ టెన్ టు చేంజ్, అంటే అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, దాన్ని బట్టి మనకి ఏంటంటే ఈ వేరియబుల్ కాస్ట్ వేరీ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఒక చిన్న స్టేషనరీ షాప్ ఉంది అనుకుందాం, ఆర్ ఎల్స్ ఒక హోటల్ ఉంది, చిన్న హోటల్ ఉంది, దోశ బండి లాంటిది. సో ఇక్కడ ఏంటి, దానికి మనం రెంట్ బేసిస్ పైన మనం బిల్డింగ్ తీసుకున్నాం, చిన్న ఫ్లోర్ ఆర్ సంథింగ్ తీసుకున్నాం. ఆ స్పేస్కి మనం అయితే రెంట్ పే చేస్తామో దాన్ని ఏమంటాం మనం యాక్చువల్లీ ఫిక్స్డ్ కాస్ట్. అంటే ఈవెన్ దో నువ్వు ప్రొడక్షన్ నీకు సేలింగ్స్ అవుతున్నా లేకపోయినా, నువ్వు దోశ తయారు చేసినా చేయకపోయినా నువ్వు ఫిక్స్డ్ రెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది మంత్లీ. ఫర్ సపోజ్ 20,000 రెంట్ అనుకుందాం. సో నువ్వు మంత్లీ 20,000 పే చేయాలి. నువ్వు ఏమిదో నీకు ₹1 సేల్స్ వచ్చినా సరే, అసలు రాకపోయినా సరే 20,000 రెంట్ అయితే పే చేయాలి. దాన్ని మనం ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నాం. అదే వేరియబుల్ కాస్ట్, ఐ మీన్ దోశ అమ్మడానికి నువ్వు దోశ పిండి కావచ్చు, ఎల్స్ స్టాఫ్ కావచ్చు, ఐ మీన్ మాస్టర్కి, చెఫ్కి, వాళ్ళకి మనము వాళ్ళ శాలరీ పే చేయాల్సి వస్తుంది. ఆర్ ఎల్స్ ఏవైతే ప్లేట్స్ ఆర్ సంథింగ్ ఇట్లాంటివి మనం ఇన్కర్ అవుతాం కదా, అట్లాంటివి ఏంటంటే బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ మనం కాస్ట్ ఇన్కర్ అవుతాం. దాన్ని మనం వేరియబుల్ కాస్ట్ అంటాం అనమాట. ఆర్ అప్పుడు ఒకవేళ ఈరోజు మనకు సేల్ జరిగినాయి, ఒక 1 lakh బిల్లింగ్ జరిగింది. 1 lakh బిల్లింగ్ జరిగితే దానికి తగ్గట్టుగా సంథింగ్ 30,000 40,000 మనకు కాస్ట్ ఇన్కర్ అవుతాం. అది వేరియబుల్ కాస్ట్. ఫర్ సపోజ్ నెక్స్ట్ డే ఉంది, నెక్స్ట్ డే అసలు మనకు సేల్సే జరగలేదు, అంటే ఎవరు కస్టమర్సే రాలేదు. కస్టమర్స్ రాకపోతే నువ్వు దోశ తయారు చేయకపోతే నీకు ఏమైనా కాస్ట్ ఇన్కర్ అవుతావా అంటే ఏమి ఇన్కర్ అవ్వవు, ఓన్లీ రెంట్. ఆ రెంటే మనకి ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్లో మాట్లాడుకున్నాం. అదే వేరియబుల్ కాస్ట్ వచ్చేసరికి ఆ పిండి కానీ ఇట్లాంటివి మనం చెప్పుకున్నాం కదా, ఇట్లాంటివి ఏంటంటే మనకు సేల్స్ ఉంటేనే మనకి ఈ కాస్ట్ ఇన్కర్ అవుతాం, సేల్స్ లేకపోతే ఈ కాస్ట్ ఇన్కర్ అవ్వం. అదే అవుట్పుట్ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది, ఈ పిండి ఆర్ ఇట్లాంటి ఏదైతే వేరియబుల్ కాస్ట్ యొక్క రిక్వైర్మెంట్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. సో దాన్ని మనం వేరియబుల్ నేచర్ అంటాం, అంటే వేరియబుల్ కాస్ట్ అంటాం. సెమీ వేరియబుల్, ఈ సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటంటే దీంట్లో డ్యూ ఎఫెక్ట్, యాక్చువల్లీ ఫిక్స్డ్ కాస్ట్ పోర్షన్ ఉంటుంది అండ్ వేరియబుల్ కాస్ట్ పోర్షన్ కూడా ఉంటుంది. అంటే కొంతవరకు ఫిక్స్డ్ కాస్ట్ అండ్ దెన్ వేరీ అవుతుంటుంది అనమాట. ఫర్ సపోజ్ మనకు ఒక డేటా సబ్స్క్రిప్షన్ ఉంది మొబైల్లో, 300 పెట్టి ఒక ప్లాన్ తీసుకున్నావు. అదేమన్నాడు, 100 SMS వరకు నీకు ఫ్రీ యాజ్ పర్ దిస్ ప్లాన్ అంటాడు. బియాండ్ దట్ 100 మెసేజెస్ అయిపోయినాయి పర్ డే ఆర్ పర్ మంత్, పర్ డే 100 మెసేజ్ కంటే ఎక్కువ అయిపోయినాయి. అండ్ అడిషనల్గా నేను మళ్ళీ పర్ మెసేజ్కి ₹0.5 ₹1 ఛార్జ్ చేస్తాను. ఇటేంటంటే అంటిల్ 100 SMSకి మనకు ఫిక్స్డ్ కాస్ట్. సో నువ్వు ఒక మెసేజ్ చెయ్యి, 100 మెసేజ్ చెయ్యి, నీకు ఎంత కాస్ట్ ఇన్కర్ అవుతావు, 300 యాజ్ పర్ ప్లాన్. అదే బియాండ్ 100 SMS అయిపోయింది, సో ఇట్ వ్యారీస్ అనమాట. దాన్నే సెమీ వేరియబుల్ కాస్ట్ అంటాం. దీంట్లో 2 types ఆఫ్ బోత్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఉంటుంది, దాన్ని సెమీ వేరియబుల్ కాస్ట్ అంటాం. అండ్ ఈ సెమీ వేరియబుల్ కాస్ట్ని సెగ్రిగేట్ చేయడం ఆర్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఒక మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.